ఇప్పుడు మల్లిగాని వార్త ఇది ఇంకా చూడండి మల్లిగాని కథ చూడుర్రా బ్లాక్మెయిలర్ మంచి చెంపలు ఎట్లా నునుపు పట్టుకొచ్చిండ్రు మొత్తమే రాత్రి ఎక్కడన్నా వడ్రంగి దగ్గరికి పోయిలా వడ్రంగి దగ్గరికి పోయి ఇట్లా చెక్కాలే మావని ముఖం అంతా చెక్కాలే దూగడ పట్టాలని చెప్పింలా నీ ఫోటో ఎందుకు వేసుకున్నావు ఇలా నీ ఫోటో ఎందుకు వేసుకున్నావు ఇలా క్యూ న్యూస్ నీది కాదా క్యూ న్యూస్లో నువ్వు జీతగానివేనా క్యూ న్యూస్లో నేను జీతగాని అంటివి కదా ఓనర్వి కాదు కదా మరి ఓనర్ ఫోటో వేసుకోవాలి కానీ నీ ఫోటో ఎట్లా వేసినావు సన్నాసి క్యూ న్యూస్ నాది కాదని చెప్తావు కదా నువ్వు క్యూ న్యూస్ నాదే అని చెప్పే ధైర్యం లేని సన్యాసి నీ ఫోటో ఎందుకు వేసుకున్నావు ఇక్కడ అంటన్నా అంగిలాగు అడకచ్చుకునే అంగిలాగు మంది పుణ్యాన్ని అడకచ్చుకునే వాచి మంది పుణ్యాన్ని అడకచ్చుకునేదే జిన్ పాయింట్ కూడా అడకచ్చుకునే జిన్ పాయింటే తెలంగి కూడా అడకచ్చుకునేదే నీ బతుకు మొత్తం అడుక్కునుడే కాంగ్రెస్ టికెట్ అడుక్కుంటావు ప్రజలను పైసలు అడుక్కుంటావు ఛాయ్ పైసలు వేయర్రు అంటావు మళ్ళీ క్యూ న్యూస్ నాదంటావు క్యూ న్యూస్ నాది కాదంటూనే క్యూ న్యూస్ నాదని ఫోటో వేయించుకుంటావు ఏందాటి ఇది బ్లాక్మెయిలర్ గొంతుక క్యూ న్యూస్ దళారులకు అడ్డాగా ఆవిర్భావం ఏం పోరాటాలు చేయకుండానే ఎమ్మెల్సీగా గెలిచిన సవట అవినీతి అక్రమాల పునాదులుగా మల్లిగాని ఎదుగుదల దోచుకునే వాళ్లకు అడుగడుగున మల్లిగాడు అండ ఇట్లా చదువుకోవాలి వీడు దానికి విరుద్ధంగా రాసిండు వీడు అట పేదలకు అడుగడుగున అండగున్నాడట ఎక్కడొక్క ప్రజా పోరాటం చేసినో జర చెప్పు ఎక్కడన్నా ప్రజా నిరసనలో పాల్గొన్నది కానీ ప్రజా పోరాటాలు చేసింది కానీ ఒక సమస్య మీద రోడ్డెక్కింది కానీ ఒక్కటి ఉంటే చూపించారా ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నా నేను న్యూస్ రీడర్గా ఇక్కడ ఉండి మాట్లాడుతున్నా ఇది పోరాటమా ఇది ప్రజా పోరాటమా ఇది నువ్వు అట్లా నువ్వు ప్రజా పోరాటం చేసినా అంటే చిలక ప్రవీణ్ నీకైనా పెద్ద ప్రజా పోరాటం చేసినట్టు ఎందుకంటే నీ మీద దాడులు జరగలేదు కానీ నా మీద 2 సార్లు దాడులు జరిగినాయి 2 సార్లు నా మీద హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి నువ్వు వార్తలు చదువుకుంటా ప్రజా ఉద్యమాలను నిర్మించినట్టు ప్రజా పోరాటాలు చేసినట్టు నీ బిల్డప్ ఏంద్రాబాయ్ క్యూ న్యూస్ మల్లిగానిపై ఎలాంటి కుతంత్రాలు జరగలేదు ఎలాంటి దాడులు జరగలేదు వానికి ధైర్యమే లేదు ధైర్యం ఉంటే బీజేపీలోకి పోకపోవు ధైర్యం ఉంటే కాంగ్రెస్లోకి పోకపోవు కాబట్టి ధైర్యం లేదు కాబట్టి కాంగ్రెస్లోకి బీజేపీలోకి పోయి తలదాచుకున్నాడు మల్లన్నను జైలుకు పంపినా పంతా మార్చుకొని పోయినాం నిజమే ఇదైతే నిజమే సిగ్గులేదు నీకు జైలుకు పంపించినా కూడా మళ్ళీ బ్లాక్మెయిల్ చేసుడు మర్చిపోతలేవు నువ్వు జైలుకు పంపినా కూడా అదే బ్లాక్మెయిల్ చేస్తాను అటు పార్టీని బ్లాక్మెయిల్ చేస్తాను అటు ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేస్తాను ఇటు సామాన్యులను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావు తాజాగా బీసీల అధికారానికై గర్జిస్తున్న ఛానల్ ఎక్కడ గర్జించడం అంటే ఏంటిది అసలు నువ్వే బీసీవి కాదు కదా నువ్వే బీసీవి కాదు నువ్వు కోదాడ దాటితే నువ్వు ఓసి ఖమ్మం కోదాడ దాటితే నువ్వు ఓసి కోదాడకు యువతలికి వస్తే బీసీ నువ్వెట్లా బీసీ అవుతావు నువ్వు సగం సగం బీసీ నువ్వు సగం రెడ్డి సగం బీసీవి నువ్వు బీసీవి కాలేవు ఎప్పటికీ బీసీవి కాలేవు నువ్వు సగం సగం బీసీ అట్లా అంటే రెడ్డిలు ఇక్కడ రెడ్డి మరి కర్ణాటకలో బీసీల కిందికి వస్తారు ఇప్పుడు వాళ్ళని బీసీలు అనల్లా అగ్రవర్ణ పాలకుల కుట్రలను చీల్చి చెండాడుతున్న వైనం అగ్రవర్ణ పాలకుల కాళ్ళ దగ్గర ఉండి ఎమ్మెల్సీగా గెలిచిన మల్లిగాడు అగ్రవర్ణ పాలకుల కాళ్ళు ఒత్తి కోదండరాము గారి కాళ్ళు మొక్కి ఆయనకు శాలువ గప్పి ఎమ్మెల్సీ అయినాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చేతులెత్తి దండం పెట్టి ఎమ్మెల్సీ అయినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సారీ చెప్పి ఎమ్మెల్సీ అయినాం నువ్వు ఎక్కడ గర్జించలే నువ్వు ఎమ్మెల్సీ సీటు కావాలని ఇట్లా పోలే నువ్వు అయ్యా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను నిలబెట్టురని గిట్ల పోయినావు
కోదండరాం కాలు మొక్కింది నువ్వు కాదా? షాలోగాపి కోదండరాం కాలు మొక్కింది నువ్వు కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టి 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 ఓట్లు ఎక్కడ పోతాయో అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సారీ చెప్పింది నువ్వు కాదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న నా ఆస్తులన్నీ రాసిస్తానన్న, దయచేసి నాకు ఓట్లు వేయించే అని ఆస్తులన్నీ రాసిచ్చిన బాండ్ పేపర్ ఎక్కడిది? ఏది సన్యాసి? ఆస్తులు రాసిచ్చిన అన్నావు, ఏ వాళ్ళకి ఇచ్చినావు? అన్నీ మర్చిపోయినావు అనుకుంటున్నావా? నా దాస్తి వీడు పెద్ద రాజు అన్నట్టు, చక్రవర్తి అన్నట్టు, తెలంగాణ మొత్తం వీడే పరిపాలించినట్టు, నా ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి దారదత్తం చేస్తున్నాడు. నువ్వే అడక తినటోనివి, నువ్వే ఛాయ పైసలు అడుక్కున్నానివి, మళ్ళీ నువ్వు ఆస్తులు దారదత్తం చేసుడు ఎట్లా? చెప్తే ఏదన్నా రీతి రివాయి ఉండాలి. అగ్రవర్ణ పాలకుల కాళ్ళ దగ్గర ఉన్నావు నువ్వు అగ్రవర్ణ పాలకుల కాళ్ళ దగ్గర ఉన్నావు. రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర ఉన్నావు నువ్వు, రేవంత్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర ఉన్నావు నువ్వు, జానారెడ్డి గారి కాళ్ళ దగ్గర ఉన్నావు నువ్వు, కోదండరామరెడ్డి గారి కాళ్ళ దగ్గర ఉన్నావు నువ్వు, కోమటిరెడ్డి గారి కాళ్ళ దగ్గర ఉన్నావు నువ్వు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర ఉన్నావు నువ్వు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాళ్ళ దగ్గర ఉన్నావు నువ్వు. పొంగులేటి సీన్ అన్న ఒక్క మాట నేను తట్టుకోలేను అన్నావు కదా, మళ్ళీ అదే పొంగులేటి సీన్ ఏమన్నావు? ఇన్ని వేల కోట్ల కాంట్రాక్టులు ఎక్కడి అన్నావు. అంటే పైసలు ఇచ్చినప్పుడు ఒక మాట, పైసలు ఇవ్వకపోతే ఇంకో మాట. ఏంటిది ఇక్కడ? జనం కోసం జనంకై జనంతో, నీ కోసం నీకై నీతో, నీ ఎదుగుదల కోసం పెట్టుకున్న ఛానల్ ఇది. ఈ ఛానల్ ద్వారా పోరాటం చేస్తున్నట్టు బిల్డప్ కొట్టడం అంతేను, ఏం లేదు ఇలా. నేడు క్యూ న్యూస్ ఆవిర్భావ దినోత్సవం అట. ఎంతమందిని ముంచితే క్యూ న్యూస్ నిలబడ్డది, ఎంతమంది పెట్టుబడి పెట్టిన క్యూ న్యూస్ కోసం. ఒక మాలబిడ్డ పెట్టుబడి పెట్టింది క్యూ న్యూస్ కోసం, ఒక మాలబిడ్డ క్యూ న్యూస్ కోసం పెట్టుబడి పెట్టింది. మాలలు పెట్టుబడి పెడితే ఛానల్ నిలబడ్డది, మాదిగలు అండగా నిలిస్తే నువ్వు నిలబడ్డావు. లేకపోతే ఎప్పుడో నీ సమాధికి ఇట్టు ఉండేది. మాదిగల పుణ్యాన ఈరోజు ఈ నునుపు చెంపలు, నునుపు గడ్డము, ఈ బలిసిన పిర్రలు, పొట్ట, ఇవన్నీ వచ్చినాయి నీకు. ఇంకా నువ్వు చెప్తున్నావు జనం కోసం కొట్లాడినాడు. నువ్వు కూడా పాట రాపించుకోరాదు, 3 రంగుల జెండా బట్టి అన్నట్టు. బ్లాక్మెయిలరు జెండా బట్టి బ్లాక్మెయిలు దందాలు చేసి ఎమ్మెల్సీ అయ్యిండు మన మల్లిగాడు అని పాట రాపించుకో. ఇగో మీరు ఈ మా దళిత కళాకారులు ఎవరైతే ఉన్నారో, మొన్న మల్లిగాడి సభ మీదికి పోయి పాడిన దళిత సన్నాసి కళాకారులు ఎవరన్నారో మీరందరూ పోయి నల్గొండ గద్దరున్నాడు చూడు, నర్సిరెడ్డి అంటారు, కాసాల నర్సిరెడ్డి అంటారు, ఆయన కాళ్ళ మీద పడుర్రి, మీ అందరికి ఇజ్జత్ వస్తుంది. మల్లిగాడు పిలిచి అన్నాడట కదా కాసాల నర్సిరెడ్డిని, 10 లక్షల రూపాయలు ఇస్తా, ఓ పాట పాడు నా కోసం అన్నాడట. ఒక పాట రాపిచ్చి పాడు అన్నాడట. నువ్వు నా జాతిని తిట్టుకుంటా నీకోసం పాట పాడాలంటే నేనెందుకు పాడతారా లుచ్చా కానీ కాళ్ళతో తన్నిండట. ఇక ఈ సన్యాసులు ఏం చేసింది తెలుసా? ఈ దళిత సన్యాసులు పోయి వీని కోసం పాటలు పాడు, ఎగురుడు, దునుకుడు. అంటే మీరు విశారదన్ మహారాజు గారు చెప్పినట్టే గాత్రవేశ్యలు. మీరు రోడ్డు పక్కన ఒక స్త్రీ కొంగు చాపి ఎవడెక్కువ రేటు ఇస్తే వానితోటి పోతుంది. ఇక మీరు కూడా గట్లనే ఎవడెక్కువ రేటు ఇచ్చి పాటలు పాడమంటే గట్ల పాడతారు. మాదిగ బిడ్డల గొంతులు కోసింది వీడు కాదా? మాల బిడ్డల గొంతులు కోసింది వీడు కాదా? అంటే ఏ మాదిగ గొంతులు కోస్తే మాకేంది, మాకు 4 రూపాయలు ఇచ్చిండు మా మాదిగల కానీ పాటలు పాడినలా? సిగ్గులేని సన్నాసులారా, వీని సభ మీదికి పోయి పాటలు పాడింది ఎవడో? నిజంగా మీరు గాత్రవేశ్యలే. మీలో ఉన్న గొప్ప కళను ఇలాంటి బ్లాక్మెయిలర్ కోసం వినియోగిస్తున్నారు చూడు. 100% మీరు గాత్రవేశ్యలే. విశారదన్ గారు చెప్పింది 100కు 100% నిజం. ఇక ఆయనే మోత్కుపల్లి నరసింహులు 70 సంవత్సరాలు దాటినాయి, ముసలోనికి మెదడు కాస్త మోకాళ్ళకు వచ్చిందేందో అర్థమైతలేదు. పోరాటాల వీరుడాట వీడాట. వార్తలు చెప్పేటోళ్ళంతా పోరాటాలు చేసినట్టేనా? బుర్ర పని చేయకపోతే ఇంట్లో మలుసుకొని పండు.
ఎక్కడ కేసీఆర్, ఎక్కడ వైఎస్ఆర్, ఎక్కడ చంద్రబాబు నాయుడు? అంతటి వ్యక్తులతోటి పనిచేసినోనివి ఈ బ్లాక్మెయిలర్ వెంట నడిచేదానికి సిగ్గు అనిపిస్తలేదు మోత్కుపల్లి నరసింహులు గారు? రిటైర్డ్ అయిన పొలిటికల్ లీడర్ మీరు, రిటైర్డ్ అయిపోయినలు. రిటైర్డ్ అయిన వాళ్ళు మర్యాదగా బతకరాదండి, గౌరవం ఇస్తాం. మళ్ళీ మాదిగా వారివి నువ్వు, మాదిగా వ్యక్తివి నువ్వు. సిగ్గు అనిపిస్తలేదు? నీ బిడ్డల గొంతులే కోసిన వాడు మొత్తం. వీడు రాజ్యం తీసుకొస్తారట, ఈ రాజ్యం తీసుకొచ్చడానికి ఈ మోతుకుపల్లి నరసింహను ఓ జైలు కొడతాను. సరిగ్గా కడుక్కోరా అనంతో తిరుగుతానంటే సిగ్గుపోయినట్టు కాదు? 70 సంవత్సరాలు దాటిన పదవి మీద వ్యామోహం పోలేదా నీకు? గింత సిగ్గు చంపుకొని మాట్లాడతావా వాని గురించి? వాడు ఎక్కడ సభ పెడితే అక్కడికి ఉరుకుతానో ఎగేసుకొని. సిగ్గు తెచ్చుకోండి. వాడు కోసిన గొంతులన్నీ దళిత బిడ్డలే. ఆ మాత్రం సిగ్గు లేకపోతే ఎట్లా?